చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. అర్థం కాక కాదు పూజారి, నీ పరిస్థితిని చూసి ఆశ్చర్యపడుతున్నావు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. నాకు సాయంగా ఇంత దూరం వచ్చిన తల్లులు ఇంకా కొంచెం దూరం రావాలని నా కోరిక. కవిత్వం చెప్పకు పూజారి, కావాల్సిందేంటో సూటిగా అడుగు. సొరకాయ బుర్ర గురించి పట్టించుకోకుండా పట్టణంలోకి వెళ్లి నా తల్లి కోరిక నెరవేర్చే ప్రయత్నం నేను మొదలు పెడతాను. హరే అల్లా, ఈ పాండుబాయ్తో పెట్టుకుంటే నాస్తా ఉండదు, నిద్ర ఉండదు. ఇదిగో బుర్రకాయ్, నువ్వెప్పుడు పాండుబాయ్ జోలికి పోకు, సరేనా? మూత తీయరా. मेरा सामने वाले खिड़की में एक चांद की टुकड़ा है. మూత తెరవరా, తెరిచి నన్ను బయటకు వదులు. अरे मेरे सामने वाले खिड़की में एक चांद की टुकड़ा रहता है. ఈ పాండుబాయ్ ఇప్పుడే వస్తానని అదే పోకపోయిండు. నాకు నిద్ర వస్తుంది, ఎప్పుడు వస్తాడో ఏమో. मेरा सामने वाले खिड़की में एक चांद की टुकड़ा है. పూజారి దగ్గర ఉండాల్సిన సొరకాయ బుర్ర. నోరు మూసుకో. అది కాదక్కా, ఆ బుర్ర. ఆ బుర్రే. అది పూజారిదని చెప్తావా? అందులో మారేమ ఉందని అంటావా? అతనెవరు? మూత తీసి చూస్తే తీస్తే తీస్తాడు. అలా అంటావేంటక్కా? పిచ్చి మొహమా, మనం ఎవరమో ఎందుకొచ్చామో చెప్పకుండా ఆ మానవుడి దగ్గర నుంచి ఆ బుర్రను తీసుకోలేం. వాడు 1,00,000 ప్రశ్నలు వేస్తాడు, వాటికి మనం సమాధానం చెప్పగలవా? అలాగని దాన్ని వదిలేస్తే ఎలా? మారెమ్మ మహాక్రూర శక్తి. మనం ఏదో విధంగా ఆ మానవుడి దగ్గర నుంచి ఆ బుర్రను తీసుకున్నావే అనుకో, అది మనల్ని పీడించడానికే చూస్తుంది. దీన్ని ప్రయోగించిన మాంత్రికుడి వెనకే వెళ్తున్నాం మనం. అది హెచ్చరించే ప్రయత్నం చేస్తే అప్పుడేమవుతుంది? పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్తున్నట్టవుతుంది. తెలిసిందిగా. ఇక ఆ బుర్ర గురించి మర్చిపో. అది చేరవలసిన చోటికే చేరిందనిపిస్తోంది. అయితే ఇప్పుడేం చేద్దాం? ఆ మాంత్రికుడు ఎటు వెళ్లాడో మనమే తెలుసుకుందాం. ఇక ఈ మానవుణ్ణి పలకరించొద్దు. ఇటుగా వెళ్దాం. త్వరగా పద.
నమస్కారం సిద్ధాంత్ గారు. అక్కడే ఆగిపోయావేరా? వచ్చేసాం గురువా, అదే మంగిళ్ళు. చిలక నవ్వులొద్దు గురువా, ఎంతో త్వరగా పని పూర్తయితే అంత మంచిది. ఆషామాషిది కాదురా మనం వచ్చిన పని. ఇంతకాలం పడ్డ శ్రమకు సరైన ఫలితాన్నిచ్చే అతి తొందర అనర్ధహేతువు. ఆలస్యం అమృతం విషయం అని కూడా అన్నారు గురువా. తెలుసురా, నాకన్నీ తెలుసు. మంగ ఇల్లు మనం వెళ్ళి తీరాలి. సంభవి శక్తి అదేమిటి? ఏంటేంటి గురువా, అసలేం కనిపించింది నీకు? అదేరా వెలుగు. ఆ రోజు మంగ చేతిలో కనిపించింది, గోడ మీద ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇక్కడ వెలుగు, విచిత్రమైన వెలుగు. అయ్య బాబోయ్, నిజమే గురువా. బండరాయిగా మారిన పోచమ్మ బంధనం నుంచి బయటపడిందా? పోచమ్మ కాదురా. పోచమ్మ కాకపోతే ఇంకెవరు గురువా? అదేరా ఆలోచిస్తున్నాను. 10 క్షణాల పాటు ప్రశాంతంగా ఉండని. ఎందుకక్క ఆగావు? అదిగో అటు చూడు. దుర్మార్గుడు ఇక్కడున్నాడన్నమాట. అదే పనిగా ఆ ఇంటి వైపు చూస్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్నది ఎవరో. ష్, మాట్లాడకు. వాడు మనల్ని చూడకూడదు. పద. ఎంతసేపు గురువా? ఎవరైనా చూస్తే ఇబ్బంది. తొందర పెట్టకురా, చూస్తున్నాను కదా. ఆ వెలుగేమిటో తెలియడం లేదు గాని ఆ మనిషి మాత్రం మంగింటికే వస్తోంది. మంగా మంగా, ఎవరు? నేనేనే, రాణిని. నువ్వా అక్క? లోపలికి రా. లోపలికి రాన్లేవే, ఇంటి దగ్గర బోల్డ్ అంత పనుంది. అవును, మీ భోజనాలు అయ్యాయా? ఎక్కడక్కా? పాండు పొద్దుననగా పోయాడు. ఇంతవరకు ఇంటికి రాలేదు. అయ్యో మంగా, చెప్పటం మర్చిపోయానే. ఈ మధ్య పాండుకి గాలి తిరుగుళ్ళు ఎక్కువవుతున్నాయే తల్లి. కాస్త జాగ్రత్తగా చూసుకో. నీకు చెప్పాలా ఏంటి? నీకు తెలీదా? సరే గాని కాస్త కారంగా ఉన్న పచ్చడుంటే పెట్టివ్వే. ఇస్తానక్క. తీసుకో అక్క. వస్తానే మంగా, ఇంకా మీ బావ ఇంటికి రాలేదు. అలాగే అక్క.
మంగ ఒంటరిగా ఉన్నప్పుడే మనం వెళ్ళి మాట్లాడాలి. పద వెళదాం. ఎంతసేపు చూసినా వెలుగు మాయం కావడం లేదురా. తెగించి అడుగు ముందుకు వేయడానికి మనసొప్పడం లేదు. నీకు అనుమానాలు ఊరికే రావు. వచ్చాయంటే విషయం ఏదో ఉండే ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం? వేషం మారుద్దాం. మనమా? మనం కాదు, నువ్వు. నేనా? అవును, నువ్వే. ఇప్పుడు మంగతో మాట్లాడి వెళ్ళిన ఆడమనిషిగా మారి ఇంట్లోకి వెళ్ళు. కిటికీలో నుంచి మంగను పట్టుకుపోయినప్పుడు పోచమ్మ కొట్టిన దెబ్బ ఇంకా గుర్తుంది గురువా. నాకు భయం. అప్పుడు నీ దగ్గర నేను లేను, ఇప్పుడు ఉన్నాను. ధైర్యంగా వెళ్ళు. తప్పదంటావా? తప్పదు, వెళ్ళు. అక్క అక్క అటు చూడు. అదే చూస్తున్నాను. అవతలున్న దుర్మార్గుడు ఏదో ఎత్తువేసినట్టున్నాడు. నిర్భయంగా వెళ్ళు. విషయం తెలుసుకునిరా. ఓరి దుర్మార్గుడా, రూపం మార్చి మోసం చేస్తున్నాడు. అక్క, వాణ్ణి మామూలుగా మార్చేద్దాం. తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. ఏం జరుగుతుందో తెలిసే వరకు మనం కలుగజేసుకోకూడదు. ఈలోపు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఏదైనా చేస్తే? వాడిక్కడికి ఎందుకొచ్చాడో, ఈ ఇంటినే ఎందుకు ఎంచుకున్నాడో మనకి తెలియాలి. మాట్లాడకుండా చూడు. మంగా, మంగా, అరే మళ్ళీ వచ్చావేంటక్క? మీ బావ ఇంకా రాలేదే. కాస్త నీతో మాట్లాడాలని వచ్చాను. సరే లోపలికి రా. కూర్చో. కొంచెం టీ తీసుకురానా అక్క? టీ నాకు సరిపడదు గాని మంగా, కూర్చో, నీతో మాట్లాడాలి. లంకన్ తింట్లో మహారాణిలో ఉన్నావు. మంగా, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి ఏమీ అనుకోవటం లేదు. అందరూ నాలాంటి వాళ్ళు కాదు కదా. కొత్తగా మాట్లాడుతున్నావేంటక్క? అందరూ అంటే ఎవరు? ఇంకా ఎవరే, మన చుట్టుపక్కల ఉన్న చండాలు మంద. నిన్ను పాండుగాడు ఉంచుకున్నాడని నువ్వు పాండుగాడికి. అయినా నాకెందుకులే అమ్మా. ఊరుకోవే ఊరుకో. ఆ పాండుగాడి పీక పట్టుకుని 3 ముళ్ళు వేయించుకుంటామని చెప్పాను. ఏడుస్తాం అనుకుంటే అసలు చెప్పేదాన్నే కాదు. ఒకరిని అనుకుని ఏం ప్రయోజనం అక్క? అంతా నా కర్మ. పెళ్లి చేసుకో అని అడిగాను, కాదన్నాడు. ఆఖరికి నువ్వు చెప్పిన సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాను, మూలిక కూడా తీసుకొచ్చాను. అవునే, ఏమైంది? ఆ మూలిక పనిచేయలేదా? టీలో కలిపించాను, తాగబోతుంటే సరిగ్గా అప్పుడే అపూర్వం వచ్చి చెడగొట్టింది. అయ్యోయ్యో, తాగొద్దని చెప్పిందా? అపూర్వం అసలు లోపలికే రాలేదు. పాండు టీ గ్లాసు వరండాలోనే పెట్టి అపూర్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. గ్లాసు దొర్లి టీ నేలపాలైందా? అపూర్వమ్మ నగల బ్యాగ్ తెచ్చింది. పాండు వాటిని లోపల పెట్టమని నన్ను పిలిచాడు. ఆ తొందరలో నేనే ఆ గ్లాసును తన్నేశాను. అయ్యోయ్యో, ఎంత పని జరిగిందే మంగా. అవును, ఇంతకీ ఆ నగల బ్యాగ్ ఏంటి? ఏం నగలవి? అవేవో దేవత నగలక్క. అదేదో శ్మశానంలో ఉంటే అపూర్వమ్మకి కల్లో కనిపిస్తే పాండుని వెంటబెట్టుకునెళ్ళి వాటిని ఇంటికి తీసుకొచ్చింది.
దేవత నగలా? దేవతల నగలు ఇంట్లో పెట్టుకోకూడదంటారే మంగా. అందులోనూ శ్మశానం నుంచి తెచ్చారంటున్నావు. అవి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయా? ఉన్నాయక్క, చూస్తావా? తీసుకురా, చూస్తాను. వెలుగు రాసి తెలిసిద్దు గురువా. రంగ ప్రవేశాలు సిద్ధంగా ఉండు. ఏంటక్క, భయపడ్డావా? ఈ పొగలేంటే? పాండు బయటికెళ్ళినప్పటి నుంచి ఇవి ఇలాగే ఉన్నాయి. ఏంటో నాకు తెలియడం లేదక్క. మంగా, ఓ మాట చెప్తాను, వింటావా? చెప్పక్క. వీటిలో ఏదో దుష్టశక్తి చేరినట్టుంది. ఎందుకైనా మంచిది, మన వీధిలో నారాయణ సిద్ధాంతున్నాడు. ఒకసారి పిలిచి వీటిని చూపించు. అమ్మో, నారాయణ సిద్ధాంత పాండు అసలే కోపం మీదున్నాడు. ఈ విషయం తెలిసిందనుకో నన్ను చంపేస్తాడు. పాండు ఇప్పుడు లేడు కదే, వాడొచ్చేలోపు సిద్ధాంతి వెళ్ళిపోతాడు. నా మాట వినవే, నీ మంచి కోరే చెబుతున్నా. అంతేనంటావా? అంతేనే. పిచ్చి తల్లివి నువ్వు. ఒకరు చెప్తే గాని ఏదీ తెలీదు. నువ్వు చూస్తూ ఉండు, నేనెళ్ళి తీసుకొస్తా. ఆ. వెళ్ళి చాలాసేపు అయింది. ఏం చేస్తున్నాడో ఆ నీచుడు? అడుగు, బయటికొస్తున్నాడు. గురువా, ఏమైంది భోగరాజు? కాయ పండ? పండు కాదు గురువా, మిగల పండిన బంగినపల్లి మామిడి పండు గురువా. నువ్వే చూద్దువు గాని నాతోరా. నీతో రావాలా? మరా వెలుగు? ఏమైందిరా వెలుగు? లోపలుంది. కుంటి ప్రశ్నలు వేయకుండా నాతో కదులు. లేటు చేస్తే ఆ పాండుగాడు రాగలడు. గురువా, మంగ దగ్గర ఏదో దేవత నగలున్నాయి. వాటిలో ఏదో దుష్టశక్తి చేరిందని అబద్ధం చెప్పాను. కథ నువ్వే నడిపించు. చూస్తా, గురి చూసి కొడతా. అక్క, వాడు ఆ దుర్మార్గుడు లోపలికి వెళ్తున్నాడు. ఇప్పుడేం జరగబోతోందో? మాంత్రికుడు దగ్గరలో ఉండగా మన శక్తుల్ని ప్రదర్శించడం ప్రమాదమని ఆగుతున్నాను. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. నువ్వు కాసేపు నన్ను మాట్లాడించకు.